సెప్టెంబర్ 25వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. మిథున రాశివారు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమే మిమ్మల్ని ఈ విధంగా కాపాడుతుంది. చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. సెప్టెంబర్ 25వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వస నక్షత్రం 1, 2, 3 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలంగానే ఉంటుందండి. మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా కలుగుతుంది. మిథున రాశి వారు పూర్వజన్మలో ఏ విధమైన పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఆ పుణ్యమే మిమ్మల్ని ఈ విధంగా కాపాడుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు. ప్రారంభించబోయే పనులలో పట్టు అసలు విడవవద్దు. గిట్టని వారు మీ యొక్క ఉత్సాహం పైన నీళ్లు చల్లే అవకాశాలు ఉన్నాయండి. మనోవిచారం కలిగించే సంఘటనలకు మీరు చాలా దూరంగా ఉండాలి. దైవ ధ్యానంతో ఆపదల నుండి కూడా బయటపడతారు. శ్రమతో కూడిన ఫలితాలు గోచరిస్తున్నాయి. పనులు పూర్తవ్వాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు. అధికారుల వలన ఒత్తిడి కూడా పెరగవచ్చు. ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. రవి ధ్యాన శ్లోకం చదువుకుంటే శుభ ఫలితాలు అనేవి కలిగే అవకాశాలు అయితే మీ జీవితంలో అధికంగానే ఉన్నాయి. అంతేకాకుండా ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తుంది. మీకు ఈ సమయంలో ఏ రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో గ్రహాల ప్రభావం కూడా ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి నుండి గురుడు శుభస్థానంలో సంచారం చేయనున్నాడు. శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. రాహుకేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండడం వలన కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. అప్పుడే మీరు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉంటారు. అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు. పెద్ద పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండదు. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు కూడా ఆదా చేయడం ముఖ్యం. ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం. మీరు కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక మీ కుటుంబ సంబంధాల్లో మెరుగుదల కనిపిస్తుంది. మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగవచ్చు. మీ కుటుంబంలో కొత్త సభ్యులు చేరవచ్చు. కొత్త ఏడాదిలో మీ కుటుంబం నుండి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి, ఆనందించడానికి మీకు అవకాశాలు అనేవి కలుగుతాయి. ఇది మీ యొక్క బంధాన్ని మెరుగుపరుస్తుంది. మీ కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి విజయాలు మీరు సాధిస్తారండి. ప్రత్యేకించి మీరు అధ్యయనాలపైన ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు పరిశోధన విశ్లేషణ కోసం మరింత నిమగ్నం అవుతారు. దాంతో మీకు ప్రయోజనాలు కూడా చేకూరుతాయండి. ఈ కాలంలో మీరు విదేశీ విద్య ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. దీంతో మీ యొక్క నైపుణ్యాలు మరింతగా పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మంచి పురోగతి కూడా మీకు కలుగుతుంది. మీ ఉద్యోగంలో స్థిరత్వం కూడా ఉండకపోవచ్చు. మీరు స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను పొందవచ్చు. మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కెరియర్ పరంగా మెరుగయ్యేందుకు కూడా శిక్షణ పైన ఫోకస్ అనేది పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ కాలంలో మీరు మానసిక ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యము. అయితే మీ యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడానికి సమయం అనుకూలంగానే ఉంటుంది. ఈ కాలంలో మీరు జలుబు, జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు.
ఈ రాశిలో అవివాహితులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో వీరికి వివాహం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. మీరు చూసే సంబంధాల్లో అనుకూల ఫలితాలు కలగవచ్చు. ఈ కాలంలో మీరు మీ యొక్క వివాహ ప్రణాళికలో కొన్ని అడ్డంకులు కూడా రావచ్చు. ఈ సమయంలో మీ యొక్క పని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం మీరు కష్టపడాల్సి ఉంటుందండి. ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుందండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఇప్పటి వరకు కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ సమయంలో ఆస్తి లేదా షేర్లలో పెట్టుబడి పెట్టడం అనేది మంచిది. ద్వితీయార్థంలో ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంగా ఈ మాసం మిశ్రమంగా కనిపిస్తుంది. ఈ నెల కుటుంబ పరంగా మీకు సరైన సమయంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపవచ్చు మరియు కొత్త స్నేహితులు లేదా సంబంధాలు కూడా కలిగి ఉండవచ్చు. మీ యొక్క అమ్మగారి ఆరోగ్యం కూడా బాగుంటుందండి. కుటుంబ సభ్యులతో అనుకోని ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. సంతానం లేక వివాహం కొరకు ఎదురు చూసే వారికి ఈ మాసం అనుకూల ఫలితాలను అయితే ఇస్తుంది. మీకు ప్రియమైన వారి నుండి సానుకూల సంకేతాలు కూడా కలగవచ్చు. వ్యాపారులు ఈ సమయంలో విజయాన్ని సాధిస్తారండి. ఎందుకంటే వీరికి మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది మరియు వ్యాపారం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా మార్పులు కూడా చోటు చేసుకోవచ్చు. మీరు ఒక కొత్త వ్యాపారం లేదా భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక మీకు ఈ సమయం అనేది అంటే సెప్టెంబర్ నెల చివరి వారం అనేది చాలా ముఖ్యమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. కాకపోతే పెట్టుబడుల విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుజుని గోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం, మంగళవారాలు ఉపవాసం ఉండడం మరియు ఎర్రని వస్తువులను దానం చేయడం కూడా వీరికి చాలా మంచిది. ఈ మిథున రాశి వారికి ఈ ఏడాది వీరు శ్రీహరిని పూజించినా సరే వీరికి మేలు జరుగుతుంది. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గురువారం రోజున అరటిపండు, లడ్డు, శనగపిండి, పప్పు వంటి వాటిని దానం చేయాలి. బుధవారం రోజున వినాయకుడి ఆలయంలో దుర్వా సమర్పించాలి. 10 ముఖములు కల రుద్రాక్షను ధరించడం వలన ప్రతికూల శక్తుల నుండి ఉపశమనం లభిస్తుంది. బుధవారం రోజున పచ్చని ధరించి విష్ణు పూజ చేసిన అనంతరం ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించిన వీరికి మేలు జరుగుతుంది. చూశారు కదండి, మిథున రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం. వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశి వారు మీ స్నేహితులు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.